నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, వాక్యాన్ని చదువుతున్నావు మంచిదే. నీ మీద నిందలు రాకుండా జాగ్రత్త పడాలి. నీ భర్త నీ మీద నింద వేస్తూ ఉన్నాడా? నీ సంగముని మీద నింద మోపుతుందా? సాతానుడు నీ మీద నింద మోపుతున్నాడా? నీ మనస్సాక్షి నీ మీద నింద మోపుతుందా? ఆగిపోతావు, జాగ్రత్త. అందరూ పాపి, వ్యభిచారి అంటూ ఉన్నారు పాపాత్మురైన స్త్రీని. ఆఖరుకు ఇంటికి పిలిచిన ఆ కుష్టి రోగి అయిన సీమోను కూడా అంటూ ఉన్నాడు, ఏంటి ఈమె పాదాలు పట్టుకుంటుంది, దేవుని పాదాలు పట్టుకుంటుంది. ఆ యొక్క శిష్యులు అంటూ ఉన్నారు, ఎందుకు ఈమె దేవుని పాదాలు పట్టుకుంటుంది, దేవునికి తెలీదా? ఇది వ్యభిచారాన్ని తెలీదా? ఈమె కొంపలను కూల్చిందని తెలీదా? గ్రామాన్ని నాశనం చేసిందని తెలీదా? అందరూ పాపి పాపి అంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది. ఇటువంటి సాక్ష్య జీవితం నీ మీద ఉండాలి. నువ్వు విస్తారంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగి ఉండాలి. ఎందుకు ప్రేమిస్తుంది తెలుసా? తనకు విలువైన అన్ని దేవుని పాదముల దగ్గర పెట్టింది. తనకు విలువైన అత్తరును దేవుని పాదముల దగ్గర పెట్టింది. తన విలువైన కన్నిటిని దేవుని పాదముల దగ్గర పెట్టింది. తనకి విలువైన కురులను, అందమును దేవుని పాదముల దగ్గర పెట్టింది. తన నోటిని కూడా తన యేసయ్య పాదముల దగ్గర పెట్టింది. దేవుడు అంటూ ఉన్నారు, మీరందరూ ఈమెను దూషిస్తూ ఉన్నారు, ఈమె మీద మచ్చ లేదు, ఈమె మీద కలంకం లేదు, ఈమె మీద జాగు ఏమీ లేదు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది. నింద ఉండడానికి వీలు లేదు సంగమా. నింద నీ మీదకు వస్తుందంటే నీ ప్రవర్తన బట్టి వస్తుంది, జాగ్రత్త. నింద నీ మీదకు వస్తుందంటే సరైన సమర్పణ నీ జీవితంలో లేదు. నింద నీ మీదకు వస్తుందంటే సరైన నడక నీ జీవితంలో లేదు, జాగ్రత్త. నడుస్తున్నానని భ్రమ కలిగి ఉంటున్నావు, సమర్పణలోనికి వచ్చానని భ్రమ కలిగి సంఘాన్ని దేవుని మోసం చేస్తున్నావు. వ్యక్తిగతంగా నీ కార్యాలను నువ్వే చేస్తున్నావు. సంఘములో ఉన్న నీవు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా మీదకు నిందలు వస్తున్నాయి గల కారణం నీ నోటి మాట, నీ కంటి చూపు, నీ ప్రవర్తన. ఎప్పుడు నింద ఉండదో తెలుసా? దేవునితో నడుస్తూ ఉంటే, నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు సమర్పణలోనికి వచ్చేస్తే దేవుడు నీ మీద నింద రాదు తల్లి. ఈరోజు నిందలు నీ మీదకు వస్తున్నాయి గల కారణం భక్తిహీనత. ఎక్కడో ఏదో ఒక పాపము పట్టుకుంటూ ఉంది నిన్ను. ఆ పాపము వదిలిపెడతలేదు. నువ్వు రెండవ రాకడలో ఎత్తబడాలనంటే నీ ధన ధాన్యము కాదు, నీ అందచందములు కాదు, నీ ఆస్తి పాస్తులు కాదు. నిన్ను రక్షించేది ఏమిటో తెలుసా? నీలో ఉన్న వాక్యం. రెండవదిగా రక్షించేది నీలో ఉన్న మోకాళ్ళ జీవితం. మూడవదిగా నిన్ను రక్షించేది ఏమిటో తెలుసా? నిందారహితుడిగా ఉండే జీవితం.